మేం మీ స్వప్నంలోని స్వరూపాలు. నిజానికి మేము లేవు, కానీ మేం ప్రారంభం నుండి ఇక్కడే ఉన్నాం. మేమెవరివంటే పైజ్వా, ది ఆర్డర్ ఆఫ్ ద క్లాక్. మేము శారీరకంగానూ మానసికంగానూ శక్తివంతులైన వారికి ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేకమైన పనులకు నియమిస్తాం. వాళ్ళు ఎందుకు ఈ విద్యను నేర్చుకుంటున్నారో ఇంతవరకు వాళ్లకు తెలియదు. టియో, ఏం జరుగుతుంది? లిల్లీ, ఇక్కడ మాట్లాడకూడదు. కానీ ఏంటిది? మనం రాత్రి నుంచి ఇలాగే కూర్చుని ఉన్నాం. నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి. నిశ్శబ్దం అంటే నాకు ఇష్టం లేదు. హే టియో, నేను తిన్నగా నిలబడగలనంటావా? నడుం పని చేయట్లేదు, మొద్దు బారింది. మీరు 6 ఫైనల్స్కి వచ్చారు, కానీ నాకు కావలసింది 3. ప్రారంభించండి. జెరార్డ్, లిలీ, థియో, సాయంత్రం మమ్మల్ని హాల్లో కలుసుకోండి. హే, నా టవల్ ఇది. వెళ్ళు, నాకు ఒక టవల్ తీసుకురా. వెళ్ళు. ఇది నీ సీనియర్ స్టూడెంట్ నుంచి డైరెక్ట్ ఆర్డర్. ఇది టవల్. నాకు గొడవలు పడడం ఇష్టం ఉండదు. నిజంగానా? ఓ, ఈ సింహం పిల్ల కోపం కూడా వస్తుందా? నేను ఇప్పుడు ఏం చేశాను? నన్ను క్షమించు, నేను కావాలని చేయలేదు. మనం ఇక్కడ ఎందుకున్నాం? చారో డాడీ మనల్ని ఎందుకు చేర్చుకుంటున్నారు? ఏం జరగబోతుందో తెలుసుకోవాలని నీకెందుకంత ఆసక్తి? కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చుగా. నాతో రండి. వావ్, చాలా అద్భుతంగా ఉంది. మనం ఎక్కడున్నాం? ఇది ఫర్బిడన్ రూమ్. ఫోర్బిడనా? వినడానికి ఏదోలా ఉంది. జెరార్డ్ని డిస్మిస్ చేశాం. ఎందుకనేది మీ మనసుకు తెలుసు. కేసీ, ఇతరుల కోసం పోరాడే మనసు నీకుంది. నీకు టైగర్ మాస్టర్వి కాగలిగే శక్తి సామర్థ్యాలున్నాయి. జెరార్డ్ స్థానాన్ని నీకు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. జాగ్రత్తగా వినండి. 10,000 సంవత్సరాలకు పూర్వం భయంకరమైన ఒక చీకటి శక్తి ఉండేది. దాని పేరు డైషీ. జంతువులు గ్రహాన్ని రాజ్యమేలాలని, మనుషులు నిర్మూలమవుతారని అతడు నమ్మేవాడు. ధైర్యవంతులైన యుద్ధవీరులు చాలామంది వాళ్లలో ఉన్న మృగ లక్షణాలను బయటికి తెప్పించి డైషీతో పోరాడి అతన్ని ఈ పెట్టెలో బంధించారు. అందుకే పైజ్వా, ద ఆర్డర్ ఆఫ్ ద క్లాక్ స్థాపించాం. ఒకవేళ డైషీ తిరిగి లేస్తే దాన్ని ఎదిరించడానికి కుంగ్ఫూలో ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థుల్ని సిద్ధపరుస్తున్నాం. ఇప్పుడు
మీ ముగ్గురు ఈ పని కోసమే ఎన్నుకోబడ్డారు. కావచ్చు, కానీ ఇప్పుడు ఆ చీకటి శక్తి తప్పించుకోలేదు కనుక ఏ సమస్య లేదు. పైగా నేను వచ్చి 1 వారమే అయింది. నాకంటే నేర్పుగల వాళ్ళు నేను ఇంకెవరైనా 10 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మీరు కారణం లేకుండా నన్ను తొలగించలేరు. నిజమే, కారణం ఉంది. బయటికి వెళ్ళు. అలాగే. పాత స్నేహితుడా, కొన్ని శతాబ్దాలుగా నేను ఎవరి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు నాశనం కావటానికి ముందు నీ ఆప్తులైన వారు నాశనం కావడం నువ్వు కళ్ళారా చూడాలి కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అది మన గురించే. మోనే ఓడిపోయాడు. ఇక మీతో పోరాడి నేను సమయాన్ని వృధా చేస్తాను. మాస్టర్, నాకు సమయం దగ్గరకు వచ్చేసింది. నా కోసం బాధపడకండి. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చీకటి శక్తి అయిన ఆ డైషి అతడు చెరపట్టబోయిన చోటుకి తిరిగి వస్తాడు. మీరు అతన్ని తప్పక అంతం చెయ్యాలి. ఈ అడ్రస్కి వెళ్ళండి. ఇది వాషన్ బ్లఫ్లో ఉంది. అక్కడ మీరు కొత్త మాస్టర్ని కలుసుకోండి. మాకు కొత్త మాస్టర్ ఏమీ అక్కర్లేదు. నేను నేర్పించిన మొదటి రూల్ గుర్తుంచుకోండి. మీరు ప్రేమించాల్సింది మాస్టర్ని కాదు, మీ పాఠాల్ని. ఇక వెళ్ళండి. ఆగండి, నేను మీ మనిషిని కాదు. నేను చీకటిని ఎదిరించలేను, కనీసం టవల్ని కూడా సరిగ్గా అందించలేను. మాట్లాడకండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీ ముగ్గురే ఈ ప్రపంచాన్ని కాపాడగలిగిన వాళ్ళు. మాస్టర్ మౌ, నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఎవరిది? పిజ్జా పార్లరా? ఇలాంటి ప్రదేశంలోనా? హే, ఆయన అయి ఉంటారు. మేము వచ్చేసాం. నా పేరు తియో, తను లిలీ. ఇతను నిజం చెప్పాలంటే ఇందుకు తగినవాడు కాదు. మేం పైశ్వా స్కూల్ నుంచి వచ్చాం. చీకటి శక్తిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేం మీ శిష్యులుగా ఉండాలనుకుంటున్నాం. మీరు నేర్పించబోయే విద్యలన్నీ నేర్చుకోవాలని ఆతృతగా ఉన్నాం మాస్టర్. అవును, మీరే మాకు అన్ని విద్యలు నేర్పించాలి మాస్టర్. ఓకే, ఈయన కాదు. తను కూడా అయ్యే అవకాశం లేదు కదూ. వావ్, చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడ్డాను కిలిమంజారో పిజ్జా ఎక్స్పెరిమెంట్ కోసం. వావ్, కొత్త కస్టమర్స్ సుస్వాగతం. వెల్కమ్ టు జంగిల్ కార్మా పిజ్జా. నా పేరే ఆర్జే. వద్దు, మేము పిజ్జా కోసం రాలేదు. మేము మా మాస్టర్ కోసం వచ్చాం. ఇక్కడ నేనే మాస్టర్ని. సరే వెళ్దాం పదండి. నాకు ఆకలిస్తోంది. నాకు కూడా. చాలా బాగుంది. ఈ రోజు కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ భయాల్ని వదిలి ముందుకు రండి. మీ అసహ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టండి. నిద్ర లేవండి రెన్షి. నా యుద్ధ వీరులారా, నిద్ర లేవండి. నువ్వు
మ్యాంటస్ శరీర బరువుకి 150 రెట్ల శక్తి. ఈ నగరాన్ని ఖాళీ చేయించడానికి నువ్వు నా సైన్యాన్ని నడిపించు. అలాగే. మన ప్రారంభానికి ఏ మనిషి అడ్డు రాకుండా చూసుకోండి. అగు క్యామిలీ ఎక్కడ? డాషీ, మీరు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారో తెలుసా? ఇంతకాలం ఎక్కడున్నావు క్యామిలీ? నేను ఇంకెక్కడుండగలను? మీకోసం ఎదురు చూస్తూ 10,000 సంవత్సరాల నుంచి ఆ గోడలోనే ఉన్నాను. మ్యాంటస్ రెన్షిని బయట తిప్పి తీసుకొచ్చేంత వరకు నువ్వు నాతో కూర్చుని మాట్లాడు. రెన్షి, వెళ్దాం పదండి. హే, పిజ్జా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. కానీ మేము ఇక్కడికి వచ్చింది దీనికోసం కాదు. అర్థమైంది, మీరు మాస్టర్ కోసం వచ్చారు. ఒకవేళ మీరు అతన్ని ఇక్కడే కలుసుకోవాల్సి ఉంటే మీరు ఇక్కడే ఉండొచ్చు. ఆయన వచ్చేంత వరకు ఏదో ఒక పని చేయొచ్చు. పని చేయడవా? నో, మేము ఎవరి దగ్గర పని చేయం. ఏమంటారు? మీ ఇష్టం. చూడు తీయో, మనం మామూలు ప్రపంచంలో ఉన్నాం. మనకి కావాల్సినవి కొనాల్సినవి చాలా ఉన్నాయి. అందుకు మనకి డబ్బులు కావాలి. ఈ బట్టలతో మాత్రం నేను ఇంకొక రోజు కూడా గడపలేను. ఓకే, మీ ఇష్టం. కానీ ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తేనే చేస్తాను. అది మన మాస్టర్ ఇక్కడికి వచ్చే వరకే. ఈ విషయం గుర్తుంచుకోండి. కమాన్, అదేంటో చూసేద్దాం. మీరు వెళ్ళండి, నా బేర్ రింగ్స్ వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. హే, నువ్వు ఈ టీంలో ఉండాలంటే ఇదే సరైన సమయం, తెలుసుకో. అలాగే, ఇంకా భయపెట్టండి రెన్షి. అది మనల్ని బలవంతుని చేస్తుంది. అది నన్ను ఇంకా బలపరుస్తోంది. అసలు ఇదంతా ఏంటి? నాకు తెలిసి దేశీ మనుషులే ఉంటారు. వాళ్ళంతా చూద్దాం. నా నిజ స్వరూపం చూపించాల్సిన సమయం వచ్చింది. యా! నా శక్తి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు చూడండి. ఒక రాయిలోంచి బయటకు వచ్చిన ఆకారాన్ని చూసావా? సింహంతోనే పోరాడాలి. మీరు నా ముందు చిట్టెలుకు. ఈ ఫ్రెండ్స్ నుంచి నిన్ను వేరు చేసేనా? వెళ్ళు. ఇక అరక్షణంలో మిమ్మల్ని అంతం చేస్తాను. సిద్ధంగా ఉన్నారా? హో, ఆగు, వెనక్కి వెళ్ళు. మొదటి పాఠానికి సమయం వచ్చింది. అట్టను చూసి పుస్తకాన్ని నిర్ణయించకండి. దాడి చేయండి. ఏం జరుగుతుంది? నీ అంత చూస్తాను. మీరేనా? అంటే మీరే మా మాస్టర్? ఓ, ఆగండి, నన్ను ఆర్జే అని పిలిస్తే చాలు. ఓకే స్టూడెంట్స్, మన ప్రయాణానికి ఇదే ప్రారంభం. నీకు నేను చాలా శక్తియుక్తుల్నిచ్చాను, కానీ నువ్వు అపజయంతో తిరిగి వచ్చావు. ఎలా ఇచ్చానో అలాగే ఆ శక్తిని తిరిగి తీసుకుంటున్నాను. అవును, తీసుకోండి. ఈ కిమ్ మ్యాంటస్ ని నాశనం చెయ్యండి. అరవకు కెమిలీ, రిన్షితో కలిసి నగరంలోకి వెళ్ళు. బహుశా మీ ఇద్దరు కలిస్తే మన శత్రువుని అంతం చెయ్యొచ్చు. నా వల్ల మీకు ఓటమి రాదు. అది నిజంగా చాలా బాగుంది కదూ. మిగిలిన వాళ్ళంతా ఏరి
ఇక్కడ డోర్ తెరిచింది, చాలా మంది వెయిట్ చేస్తుంటే నేనే ఆర్డర్ తీసుకుని పిజ్జాని తయారు చేసి ఇచ్చి డబ్బులు తీసుకుని రిజిస్టర్ లో నోట్ చేసి అంతా క్లీన్ చేసి ఓవెన్ కూడా ఆఫ్ చేశాక కొంచెం మీరు ఇప్పుడు ఊపిరి తీసుకో, ఫ్రాన్. సరే. ఫ్రాన్, వీళ్ళు థియో, లిలీ, కేసీ. హాయ్ ఫ్రెండ్. ఫ్రాన్ మా బెస్ట్ కస్టమర్, ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఓ, అంటే నాకు వేరే పని లేదని అర్థం కాదు, నేను వస్తాను. ఎందుకంటే నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం. దాని పేరు టాపింగ్ అన్నా, వాసన అన్నా, రుచి అన్నా, ముఖ్యంగా స్పాగెటీ మీకు తెలుసు కదా, దాని మీద సాస్ వేసుకొని కొంచెం మీట్ ఊపిరి బాల్స్ కలిపి. పీల్చుకో ఫ్రాన్, మనం మళ్ళీ రేపు కలుద్దాం. సరే బాయ్. నాతో రండి. హే, ఈ చోటు ఎంత విశాలంగా ఉందో చూడండి. వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడోసారి చూడండి. చాలా బాగుంది, కానీ కొంచెం శుభ్రం చేయాలి. హేయ్, నీ అంతటా నువ్వే సిద్ధపడ్డావు. థ్యాంక్స్ జియో. హే, నేను అలా అనలేదు. ఈ రోజు నుంచి ఈ ఇంటిని మీ సొంత ఇల్లు అనుకోండి. ఇక్కడ మీరు ఉండొచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. అదంతా మీ ఇష్టం. కానీ ఒక్క విషయం, ఆ చైర్ ఇది నాది. దీన్ని మాత్రం దయచేసి ముట్టుకోవద్దు, అర్థమైందా? అర్థమైంది. ఓకే, తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందు ఆ పైజామాస్ ని మార్చుకోండి. ఓకే, కొత్త ట్రైనింగ్ డ్రెస్ చాలా బాగుంది. అక్కడ టీవీలు ఎన్నున్నాయో చూడు. నేను టీవీ చూసి కొన్ని సంవత్సరాలైంది. ఏమిటి టీవీయా? ఇది చాలా ముఖ్యమైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిటీ వైడ్ మానిటరింగ్ సిస్టమ్. ఇంకా 1253 కేబుల్ ఛానల్స్. మీకు నచ్చిందనుకుంటాను. మన ఫ్రెండ్స్ మళ్ళీ గొడవ చేస్తున్నట్టున్నారు. పదండి వెళ్దాం. త్వరగా రండి ఆర్జే. నేను రాను. నేను పిజ్జా షాప్ని చూసుకోవాలిగా. వాళ్ళతో ఫైటింగ్ చేయడం మీ వంతు. కానీ పోయినసారి మీ శత్రువుల బలం మీకంటే ఎక్కువ అనిపించింది. అందుకే మీ పవర్ని పెంచడానికి మీకు బహుమతి సిద్ధం చేశా. సన్ గ్లాసెసా? ఇవి మామూలు సన్ గ్లాసెస్ కావు, ఇవి సోలార్ మార్ఫర్స్. మీరు పవర్ రేంజర్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? విన్నాం, వాళ్ళెవరికి తెలీదు. నా మాటలు అర్థమయ్యాయా? ఈ రోజు నుంచి మీరు పవర్ రేంజర్స్. ఛాన్సే లేదు. నిజానికి నేను నా చిన్నప్పటి నుంచి పవర్ రేంజర్స్ కావాలని. నిజంగానే చెప్తున్నారా? పవర్ రేంజర్స్ అవడం ఆర్డర్ ఆఫ్ క్లాలో ఒక భాగం కాదు. కానీ డైషీతో పోరాటం అంటే మనం చేయగలిగిందంతా చెయ్యాలి. నాకు తెలిసిన అతను ఒకరున్నారు, అతనికి తెలిసిన ఇంకొకతను. వాళ్ళ అంకుల్కి వీళ్లతో కనెక్షన్ ఉంది. అదంతా ఓకే. ఆయన మార్ఫింగ్ గ్రిడ్తో ప్రయత్నించి మీకు ఈ మార్ఫర్స్ సిద్ధం చేశారు. ఒక్కసారి వీటిని యాక్టివేట్ చేశారంటే వీటి ద్వారా వచ్చే తెలివితేటలన్నీ పూర్తిగా వేగంగా మీలో ఉన్న ప్రతి సెల్లోకి చేరుకుంటాయి. చాలా అందంగా ఉంది కదూ. ఇక వెళ్ళి ఆ చీకటి శక్తిని అంతం చెయ్యండి. ఇక నుండి విజయం మీదే కావాలి. బెంగళూరించి మనుషుల భయాన్ని బలహీనతగా వాడుకో. చూడు, మనుషులు. మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు, కానీ మన పవర్ ఏంటో వాళ్ళకి చూపించాల్సిందే. Jaguar, Jungle Fury Blue Ranger. దాడి చేయండి. వావ్, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నా వంతు అనుకుంటా. స్పిరిట్ అన్లీష్డ్. Come on. ఏంటి భయం వేస్తోందా? నిద్రపోయే మృగాన్ని లేపండి, చీటాన్ని బయట పెట్టండి. మరింత మెల్లగానా?
మళ్ళీ మిస్ చేశారు. ఓడిపోయారని ఒప్పుకోండి. నిద్రపోతున్న మృగాన్ని లేపాలి. జాగ్వార్ బయటికి రావాలి.